సామెతలు 11:5 యథార్థవంతుల నీతి వారి మార్గములను సరళం చెయ్యును. మార్గాలు సరళమవ్వాలి. నాకు అనేకమైన ఆటంకాలు ఉన్నాయి. ఈ ఆటంకాలను ఎలా జయించాలో అర్థం కావట్లేదు. అడ్డుగోడలుగా కొన్ని సమస్యలు నా జీవితానికి ముందుగా నిలబడిపోయాయి. వాటిని దాటుకొని ముందుకు వెళ్ళనివ్వకుండా పరిస్థితులు నన్ను అడ్డగిస్తున్నాయి. స్థితిగతులు, పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, మానసికమైనటువంటి డిప్రెషన్ కావచ్చు. కొన్ని ఒత్తిళ్లు మనిషి జీవితానికి ఆటంకంగా ఉంటాయి. ముందుకు పోనివ్వవు. పోదాం ముందుకు అనుకున్న ఆశలైతే ఉండొచ్చు, ఆలోచనలు ఉండొచ్చు. నీకు ముందుకు వెళ్ళాలన్న ఆలోచన ఉంది నీకు. ఎస్, అది దేవుని బిడ్డల యొక్క ఆలోచన. నీతిమంతులు అలాగే ఆలోచిస్తారు. నేను బాగుండాలి అని ఆగిపోరు, కానీ నేను బాగుండాలి, మా కుటుంబం బాగుండాలి, సంఘము బాగుండాలి, దేవుని పరిచర్యలు బాగుండాలి. ద రైచియస్నెస్ ఆఫ్ ద బ్లేమ్లెస్ మేక్స్ ఎ స్ట్రైట్ వే ఫర్ దెమ్. ద స్ట్రైట్ వే గాడ్ విల్ ఓపెన్ డోర్ ఫర్ యూ. ఒక స్ట్రైట్ వే అనేటువంటి దాన్ని దేవుడు నీకు చూపిస్తాడు. దానికి కారణం నీతిమంతులు అంటున్నాడు. ఆ నీతిని మనం ఎక్కడ నుండి పొందగలం? మనలో ఎవరు నీతిమంతులు? యేసుక్రీస్తు ప్రభువే నీతిమంతుడు, పరిపూర్ణమైన నీతిమంతుడు. ఆ పరిపూర్ణమైన నీతిమంతుడు మనం నమ్మి ప్రార్థించి ఆశ్రయించినప్పుడు ఆయన చిందించిన పరిశుద్ధ రక్తంలో నీ ఆత్మ, శరీరం, మనస్సు కడగబడుతుంది. అందుకే యేసునందు విశ్వాసం ఉంచమంటారు. ఎందుకంటే యేసునందు విశ్వాసం ఉంచి ఎందుకు ప్రార్థన చేయాలి? ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నీతిమంతుడు. నిన్ను నీతిమంతుడుగా మార్చేవాడు, నిన్ను పరిశుద్ధపరిచేవాడు. ఆ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల అది నీతిగా ఎంచబడుతుంది. నీతిమంతులుగా దేవుడే మారుస్తాడంట మనల్ని. నీతి అనేది మనం ధరించుకున్నప్పుడు మనకు మార్గాలు సరళం అవుతాయి. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళం చేసేదను. మెట్టగా ఉన్నాయి, ఎక్కలేకపోతున్నావు, కొండలాగా అడ్డుగా నిలబడింది, దాన్ని సరళం చేస్తా అంట. ఆ ఎత్తు ప్రాంతం అంతా కూడా క్లీన్గా నువ్వు నడవడానికి వీలయ్యేలాగా, ఈజీగా నువ్వు ముందుకు వెళ్ళే విధంగా ఆ మెట్టగా అడ్డుగా ఉన్న కొండలను, ఆ భారమైనటువంటి ఇబ్బందులు, ఆ సమస్యలు ఏదైతే ఉన్నాయో, కొండ వంటి సమస్యలు నీలో నుండి దేవుడు తొలగిస్తా అంటున్నాడు. గాడ్ కెన్ మేక్ ఎ వే వేర్ దెర్ ఇస్ నో వే. ఎక్కడైతే మార్గం లేదో అక్కడ దేవుడు నీ కొరకు ఏం చేస్తాడు? మార్గం తెరుస్తాడు. దారి లేని దగ్గర దారి చూపిస్తాడు. ద్వారం లేని దగ్గర ద్వారం తెరుస్తాడు. ఆపర్చునిటీస్ లేవంటున్నావా? గాడ్ కెన్ క్రియేట్ ఎ ఆపర్చునిటీ ఫర్ యూ. ప్రైజ్ ద లార్డ్. స్తుతించినప్పుడు మార్గములు సరళమవుతాయి కనుక దేవుని స్తుతిస్తూ ఉంటే దేవుడు నీకు నూతన ఐడియాలు దయచేస్తాడు. వెన్ యూ స్టార్ట్ ప్రైజింగ్ గాడ్, స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహింపరుచున్నాడు, వాని కొరకు మార్గము సిద్ధపరచుకుంటున్నాడు. రక్షణ మార్గము, ఆత్మీయమైన మార్గము, అభివృద్ధి కొరకు మార్గము, ఆర్థిక అభివృద్ధి కొరకు మార్గము, జీవితంలో ముందుకు వెళ్ళడానికి మార్గాలు సరళం చేసే దేవుడు నీకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని స్తుతించడం ప్రారంభించు. ప్రతి సమయమందు నీ స్తుతి నా నోట ఉండాలి అని ఆశపడండి. దావీదు మహారాజు దినమునకు ఎన్ని మార్లు స్తుతించాడంటే 7 మార్లు. దావీదు అంటాడు, దినమునకు 7 మార్లు నా దేవుని స్తుతించేదని అన్నాడు. అంటే టైం పెట్టుకుని మరీ స్తుతించాడు. ఈరోజు పిల్లరా, దేవుని స్తుతించే మనసు కలిగి జీవిద్దాం, దేవుని గణపరుద్దాం. ప్రభు కృప మీకు తోడే ఉండు గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు, నాకు ఆ విశ్వాసం ఉంది, నాకు మార్గం సరళమవుతుందని నేను నమ్ముచున్నాను. ప్రభు, స్తుతించే మనసు నాకు దయచేయండి. దావీదు మహారాజయుడు కూడా ఎంతో బిజీగా ఉన్నా అతను దినమునకు 7 మార్లు స్తుతిస్తే నేను కూడా నేను స్తుతించాలి ప్రభు అని కరములెత్తి గట్టిగా ప్రార్థన చేస్తూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ స్తుతించు అయ్యా. నా స్థితిగతులు ఎలా ఉన్నప్పటికీ స్తుతించే మనసు నాకు దయచేయండి. స్తుతియాగం అర్పించుట నాకు నేర్పు ప్రభు. స్తుతియాగం అర్పించేవాడు నిన్ను మహిమపరుస్తున్నాడని సెలవిస్తుంది వాక్యం. అవునైనా నేను స్తుతియాగం అర్పించే వ్యక్తిగా ఉండాలి, నిన్ను మహిమపరిచే వ్యక్తిగానే ఉండాలి. ఇదిగో నీవు నాకు రక్షణ కనపరిచినట్లు మార్గం సిద్ధపరచుకుంటున్నావు అన్నావు తండ్రి. స్తుతియాగం అర్పిస్తుండగా మాకు మార్గములు సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొనుట వలన 2 పనులు జరుగుతున్నాయి. 1, బీదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారము అందించడం జరుగుచున్నది. 2, సువార్త జరుగుచున్నది, ఆత్మలు రక్షించబడుచున్నాయి. మనము సబ్స్క్రైబ్ చేసుకొనుట ద్వారా అందరికీ సహాయం చేస్తున్నవారమవుతున్నాము. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని
బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.